సినిమా వాళ్ళు మరొకసారి హైదరాబాద్ పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, మా సినిమాలు రిలీజ్ అయినవి అయినట్లే చిన్న సినిమా, పెద్ద సినిమా మళ్ళీ ఐబొమ్మలోను, బొప్పం టీవీలోను ప్రత్యక్షమైపోతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయ్యా, మమ్మల్ని కాపాడండి అని మళ్ళీ పోలీసుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. ఏమో నేను చూడలే, నాకు ఇంతకుముందు ఎప్పుడు చూసి అలవాట్లేదు ఇవన్నీ. మళ్ళీ ఐబొమ్మ, బొప్పం టీవీలో వచ్చేస్తున్నాయండి. ఎవరిని అభిమానులు చూశారా మీరు? ఎవరైనా మళ్ళీ వస్తున్నాయా? అవును, పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రత్యక్షం అయిపోతున్నాయట. మళ్ళీ ఐబొమ్మ రవిని ఈ పని చేస్తున్నారేమని చెప్పి సినిమా వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. సో ఐబొమ్మ రవి కూడా స్పష్టంగా చెప్పారు, నాకు సంబంధం లేదు, నేను చేయడం లేదు. ఐబొమ్మకు, బొప్పం టీవీకి దానికి ఒక ఏమంటారు, ఒక బ్రాండ్ ఉండే, ఒక పేరుండే కదా, దాన్ని ఎవరైనా ఉపయోగించుకొని మళ్ళీ వాటిని తీసుకొచ్చారేమో నాకు తెలియదు అని చెప్పి ఐబొమ్మ రవి క్లియర్ కట్గా ప్రకటన విడుదల చేశారు. పోలీసులకి ఉరుకుల పరుగుల మీద దీని మీద మళ్ళీ విచారణ మొదలెట్టారట. ఇంతకుముందు ఐబొమ్మ రవి కరేబియన్ దీవుల నుంచేమో రన్ చేస్తుండే, ఈసారి ఇంకెవరు ఎక్కడి నుంచి రన్ చేస్తుండ్రో. అప్పుడు ఐబొమ్మ రవి ఏదో ఇష్యూ కోసం హైదరాబాద్కి వచ్చి దొరికిపోయినాడు. ఈసారి మరి ఇట్లాంటి జాగ్రత్తలుగా తీసుకుంటారు ఎవరన్నా. ఈసారి ఇంకా మళ్ళీ ఇండియాకు వస్తారో లేకపోతే ఏ దేశం నుంచి వచ్చి దీన్ని రన్ చేస్తున్నారో ఏమో తెలియదు. ఐబొమ్మ రవికి సంబంధం లేదంట, మీరు నా మీద పడకండి, నాకు తెలియదు అంటున్నాడు. మళ్ళీ ఐబొమ్మ, బొప్పం టీవీలో సినిమాలు ప్రత్యక్షమైపోతున్నాయట. ఈ సినిమా వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఒక పక్క థియేటర్లకి జనాలు రావట్లే, ఓటీటీలు పెరిగిపోయి మాకు థియేటర్లకి జనాలు రాక మూతపడిపోతూ ఉన్నాయి, సినిమా వాళ్ళ నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ, బొప్పం టీవీలో ప్రత్యక్షమైపోతే కొత్త సినిమా వచ్చినట్లే. ఇక సినిమా పరిశ్రమ బ్రతికే పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీసుల దగ్గర మొత్తుకుంటున్నారు. పోయి కేసు ఫైల్ అయింది, పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరో ఏమో తెలియట్లే. సో అల్టిమేట్గా సినిమా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం, ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు రావాలంటే, ప్రేక్షకులు పైరసీ సైట్లను ఆశ్రయించకుండా ఉండాలి అంటే, సినిమా వాళ్ళు, థియేటర్లు, వీళ్ళంతా మొత్తం మీద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఏదో కరెక్ట్ వేనైతే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. లేకపోతే ఇక సినిమా ఇంకా మర్చిపోయే పరిస్థితి. ఇప్పుడు ఐబొమ్మ పంపులో ప్రత్యక్షమైపోతాయి, అయిపోగానే ఓటీటీలో వచ్చేస్తాయి. పోనీ థియేటర్కి పోయి మొత్తుకుంటున్నారు నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో. దీని అమ్మ జీవితం ముగ్గురు పోవాలనుకుంటే కొత్త సినిమా అంటే ఒక సినిమా 400 రూపాయలు, మళ్ళీ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ టికెట్, ఈ ప్లాట్ఫామ్ టికెట్ అని 3 టికెట్లు 1400 అయితే నీకు అక్కడ పాప్కార్న్ నీళ్ళుగానే పోసి తగలడరు. ఈ థియేటర్లో నీళ్ళుగానే పోసి తగలడరు. ఇంకెంత బాటలు కొనుక్కోవాలంటే 70 రూపాయలు పెట్టాలి. అందరికీ ఆడ సాధ్యమవుతుంది. సినిమా వాళ్ళు ఏదో పరిష్కారం ఆలోచించుకోవాలబ్బా. ఏమనంటే వీళ్ళ కోపం వస్తుంది, ఏమన్నా అన్నామంటే మా మీద పడతారు అని. మీరు చల్లగా ఉండాలని ఎవరైనా చెప్పిండ్రు, ఉండనియండి. ఒక ఎంటర్టైన్మెంటు, ఒక వినోద పరిశ్రమ అనే కదా, పాజిటివ్గానే చెప్తాం కదా. ఎటు పాజిటివ్గా ఉన్నారు కదా అని చెప్పి జనాల్ని వెనక నుంచి మొత్తం దోచేసుకుంటామంటే ఎవడు చూస్తూ ఉంటాడు.